ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రమోషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో భారీగా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరికి వారే అన్నట్టుగా తమదైన స్టైల్‌లో ఇప్పుడు సినిమాని రిలీజ్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులతో ప్రమోట్ చేసుకోవడం కాదు, ఏకంగా సినిమానే వాళ్ళ మీద తీసేసుకుంటున్నారు. 'యాత్ర 2' సో 'యాత్ర 2' వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తన తండ్రి యాత్ర అంటే ఫస్ట్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో యాత్రగా రిలీజ్ చేసి మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు 'యాత్ర 2' వస్తోంది. సో 'యాత్ర 2' మొత్తం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎలా మారారు, ఆయన సీఎం కాకుండా అసలు పొలిటికల్ కెరియర్ నుంచే భూస్థాపితం చేశాలని ఎవరు చూశారు లాంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీలపై ప్రజలకి ఒక గుడ్డి నమ్మకం వచ్చేలాగా, అంటే వాళ్ళ మీద పూర్తి విరోధం పెంచుకునేలాగా జగన్మోహన్ రెడ్డిని నమ్మేలాగా ఈ సినిమాని తీపించారు. అయితే ఇప్పుడు ఈ సరిగ్గా ఎలక్షన్స్ ముందే ఈ సినిమా రిలీజ్ అయింది. 'యాత్ర 1' లాగే హిట్ అవుతుందా, ఎలా ఉంది, ఎంటర్టైన్ చేసిందా లేదా, జగన్ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినట్టే అనిపిస్తుందా అని తెలియాలంటే ఈ రివ్యూని మీరు కనుక చూడాల్సిందే. 'యాత్ర 2' మనకు తెలిసిందే, పేపర్లో చదివిందే, న్యూస్ పేపర్లో చూసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి అలియాస్ మమ్ముటి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలపై మరింత ఫోకస్ పెడతారు. అదే టైంలో కొడుకు జగన్మోహన్ రెడ్డి అలియాస్ జీవాను ప్రజలకు పరిచయం చేస్తారు. ఎంపీగా పోటీ చేయిస్తారు. అంతా బాగానే ఉందనుకున్న టైంలో రచ్చబండకి బయలుదేరిన వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఎమ్మెల్యేలకు తమకు ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ప్రతిపాదిస్తే దాన్ని హైకమాండ్ కాదనడం, ఆయన్ని తీవ్రంగా అవమానించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతారు. అక్కడి నుంచి హైకమాండ్కు కొరకరాని కొయ్యగా మారతారు. పార్టీని బలోపేతనం చేస్తున్న సమయంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్తారు. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ అక్కడి నుంచి ఎలా నిలిచాడు, గెలిచాడు అనేదే అసలు కథ. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా తెలిసిందే. కాకపోతే ఇందులో భాగంగా మరి మిగతా రాజకీయ పార్టీలని, అంటే చంద్రబాబు నాయుడుని అలాగే కాంగ్రెస్ పార్టీని ఎంత రైవలిటీగా చూపించి ఉంటారనేది మనం థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిందే. మొత్తానికి ఈ 'యాత్ర 2'కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా భారీగా అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణంలో ఈ చిత్రానికి మరి గతంలో వచ్చిన రెస్పాన్సే వస్తున్నట్టుగా అయితే సమాచారం. సో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్గా ఎంతో అద్భుతంగా నటించారు. ఇప్పుడు జీవ సెకండ్ పార్ట్లో నటించారు. ప్రస్తుతం ఆయనకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరూ చూడాలని ఇప్పటికే కలెక్టర్ల ఆదేశాలు సైతం వాలంటీర్లకి జారీ చేసిన సంగతి తెలిసిందే.